ప్రధాని మోదీ పసుపు రైతుల కల నెరవేర్చారని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు. దశాబ్దాల పసుపు రైతుల పోరాటానికి ఫలితం దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు. పసుపు బోర్డు ఏర్పాటుతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులకు ఎంతో మేలు జరుగుతున్నట్టున్న పల్లె గంగారెడ్డితో మా నిజామాబాద్ ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. బోర్డు కళ నెరవేరింది. నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డును ఏర్పాటు చేస్తున్నారు. నరేంద్ర మోడీ ఇచ్చిన మాట మేరకు ఆయన మాట నిలుపుకున్నారు. పసుపు బోర్డు జాతీయ అధ్యక్షుడు చైర్మన్ గా కూడా పల్లె గంగారెడ్డి నిజామాబాద్ వాస్తవుడికే ఇచ్చారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. ఇవాళ వర్చువల్ గా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అలాగే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వర్చువల్ గా పసుపు బోర్డుని కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం గంగారెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, దశాబ్దాల కళ ఈ పసుపు బోర్డు కోసం మీరు కూడా చాలా కృషి చేశారు. దానికి జాతీయ చైర్మన్ గా కూడా మీరు ఎన్నికయ్యారు. ఎట్లా ఉంది సార్? నేను పసుపు బోర్డు ఏర్పాటు కావడం అనేది అరవింద్ గారు చేసినటువంటి సంఘర్షణ కృషి, ఆయన వెనుక మన ప్రాంత రైతాంగం ఉంది. వారి కృషి వల్లనే ఈరోజు పసుపు బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. పసుపు బోర్డు ఏర్పాటు చేయించడమే కాదు, ఈ ప్రాంత సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి దాదాపు 30-32 సంవత్సరాలు పార్టీ కోసం నిరంతరం కష్టపడినటువంటి కార్యకర్తకు అవకాశం ఇవ్వాలన్న సంకల్పంతో అరవింద్ గారు రాష్ట్ర నాయకత్వానికి జాతీయ నాయకత్వాన్ని సూచించిన వెంటనే కష్టపడే కార్యకర్త న్యాయం చేద్దామని చెప్పేసి వాళ్ళు నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఏదైతే పసుపు రైతులకు ఏ రకంగా అయితే నా ద్వారా కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ మేలు జరుగుతుందో అవన్నీ కూడా చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. అంటే ప్రతిపక్షాలకు మీరు ఏం చెప్పబోతున్నారు? నేను ముందే ఇప్పుడు నేను మాట్లాడుతున్న సందర్భంలో చెప్పాను, దాదాపు 3 దశాబ్దాల పోరాటం మా పసుపు రైతులది. 3 దశాబ్దాలు పోరాటం చేసినప్పుడు అనేక మంది 3 దశాబ్దాలలో దాదాపు 6 సార్లు ఎన్నికలు వచ్చినాయి, దాదాపు 7 సార్లు ఎన్నికలు వచ్చి పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి. 2 ఎన్నికల్లో కూడా అనేక మంది నాయకులు వచ్చిండ్రు, మాకు ఎమ్మెల్యేకి అవకాశం ఇవ్వండి, మాకు ఎంపీకి అవకాశం ఇవ్వండి, మా పార్టీని గెలిపియండి అని చెప్పిండు. మేము గెలిస్తే, మా పార్టీ గెలిస్తే మీకు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం, పసుపు శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేస్తాం, పసుపు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తాం, మీకు అనేక రకాల ఫెసిలిటీస్ ఇస్తామని చెప్పిండ్రు. ఏ ఒక్క నాయకుడుగా పసుపు రైతులను పట్టించుకోలేదు. కానీ ధర్మపురి అరవింద్ గారు పసుపు రైతులకు ఏదో చెయ్యాలా, ఏదో రకంగా సాధించాలనే సంకల్పం తీసుకొని ఏ పసుపు రైతు కూడా మాకు బాండ్ పేపర్ రాసిమని చెప్పి ఎవరు అడగలేదు. నాతో రాత్రి ఎన్నికల కంటే 3 రోజుల ముందు నాతో విచారణ చేసి, అన్నా నేను వీళ్ళకు అరవింద్ కష్టమైతే బోర్డు అని నేను చెప్పినప్పటికి కూడా లేదన్న మనం సాధించాలంటే కేంద్రం మీద ఒత్తిడి రావాలంటే మనం బాండ్ పేపర్ రాసి ఇవ్వాలన్నాడు. బాండ్ పేపర్ రాసిచ్చి దాని మేరకు నిరంతరం శ్రమించి కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించి మెప్పించి బోర్డుని 1 ఇయర్ కింద అనౌన్స్ చేయించి ఆ బోర్డుని నిజామాబాద్ జాతీయ బోర్డు నిజామాబాద్ కేంద్రంగా పనిచేయించడంలో అరవింద్ గారి కృషి అమోఘం. అదేవిధంగా ఈ బోర్డు ఇక్కడ ఏర్పాటు చేయడం కాదు, ఈ ప్రాంత రైతు అనేటువంటి నాకు అవకాశం కల్పించినటువంటి అరవింద్ ధర్మపురికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. చివరిగా పసుపు రైతులకు మీరు ఇచ్చే సందేశం? పసుపు రైతులందరూ కూడా నాణ్యతతో కూడుకున్నటువంటి పసుపు పండిస్తే ప్రపంచంలో పసుపుకు మంచి డిమాండ్ ఉంది, ఎగుమతులకు అవకాశం ఉంది. అదేవిధంగా పసుపు రైతులకు ఇప్పటి వరకు ఎవరేం పట్టించుకోలేదు, ఈ ప్రభుత్వం తప్పకుండా పట్టించుకుంటుంది. గత 2 సంవత్సరాలుగా ఈ ప్రాంత రైతుల కోసం 300 బాయిల్డ్ మిషన్స్ మేము సబ్సిడీ 50% సబ్సిడీ పైన ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టార్పాలిన్స్ కొన్ని వేల టార్పాలిన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేపు భవిష్యత్తులో వాళ్ళకు ఆరబెట్టుకోవడానికి కోసం ప్లాట్ఫామ్స్ కానీ, అదేవిధంగా మినీ ఇండస్ట్రీస్ కానీ వాళ్ళే ప్రొడక్షన్ చేసుకొని వాళ్ళే ఆర్గానిక్ ప్రొడక్షన్ చేసి వాళ్ళే ప్రాసెసింగ్ అండ్ ప్యాకింగ్ చేసుకోవడానికి ఇండస్ట్రీ. ఇప్పుడు మనోహరాబాద్లో ఒక ఇండస్ట్రీ ఇచ్చినాం, అది 90% సబ్సిడీతోని ఆ ఇండస్ట్రీ వాళ్ళే ప్రొడక్షన్ చేసుకుంటారు, వాళ్ళే ప్యాకింగ్ చేసుకుంటారు, వాళ్ళే మార్కెటింగ్ చేసుకుంటారు. అటువంటి అవకాశాలు కూడా కల్పిస్తాం. భవిష్యత్తులో అనేక మంది రైతులు గతంలో చదువుకోకపోయి ఉండొచ్చు, ఇప్పుడు అనేక మంది చదువుకున్నటువంటి యువకులు వ్యవసాయ రంగంలోకి వచ్చిండ్రు, వ్యవసాయం చేస్తారు. వాళ్ళందరికీ కూడా ఇటువంటి అవకాశాలు కల్పించేటువంటి అవకాశం ఉంటుంది. బోర్డు ద్వారా ప్రపంచంతో అనుసంధానం చేసి దేశంలో ఉన్నటువంటి అందరూ మేధావులతో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో కూడా పసుపు బోర్డు భవిష్యత్తులో ఈ బోర్డు చాలా బాగా పనిచేసింది అనేటువంటి నమ్మకాన్ని కలిగించే విధంగా నేను ముందుకెళ్తానని తెలియజేసుకున్నాను. ఇది మొత్తానికైతే నిజామాబాద్ జిల్లా పసుపు రైతుల కళనైతే నెరవేరింది. పసుపు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైనటువంటి పసుపును పండించే విధంగా, అలాగే ధరలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి పసుపు రైతులకు అనేక విధాలుగా హెల్ప్ చేసే విధంగా ఈ పసుపు బోర్డు ఉంటుందని పసుపు బోర్డు జాతీయ చైర్మన్ పల్లె గంగారెడ్డి అంటున్నారు. కెమెరా పర్సన్ రవినాయక్తో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్ నుంచి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే